మార్చినట్లు తెలిసింది. డిచ్పల్లి మండలం మట్లారుకు చెందిన మక్లూరు ప్రసాద్ అతని స్నేహితుడు ప్రశాంత్ హత్య చేసినట్లుగా చెబుతున్నారు. మక్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబం ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్లిపోయారు. ఆయన భార్య, 2 పిల్లలు, 2 చెల్లెలు ఉన్నారు. ప్రసాద్ కు మక్లూరులో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిపై కన్నేసిన అతని స్నేహితుడు ప్రశాంత్ వారందరినీ హత్య చేసినట్టు తెలిసింది. ప్రశాంత్ తన స్నేహితుడి శవాన్ని డిచ్పల్లి హైవే పక్కన పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని నమ్మబలికి అతని భార్యను కూడా ప్రశాంత్ తీసుకెళ్లాడు. ఆమెను బాసర వద్దనున్న గోదావరిలోకి తోసేశాడు. తరువాత వారి 2 పిల్లలను చంపి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్దనున్న కాలువలో పడేశాడు. ప్రసాద్ కుటుంబ సభ్యుల్ని పోలీసులు తీసుకెళ్లారని చెప్పి ప్రసాద్ 2 చెల్లెళ్లను వేరువేరుగా తీసుకెళ్లి ప్రశాంత్ హత్య చేశాడు. మొదటి 3 హత్యలు ప్రధాన నిందితుడు ప్రశాంత్ ఒక్కడే చేశారని, తర్వాత ముగ్గురిని మరో 3 స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు ప్రశాంత్ ను కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ మీడియా ముందు ప్రవేశపెట్టారు. కట్టెలతో రాళ్లతో కొట్టి చంపేయడం జరిగింది. సో వీళ్ళు కన్ఫెషన్లో చెప్తుంది ఏంటంటే అక్కడే నియర్ బై ప్లేస్లో పూడ్చిపెట్టాము అని చెప్పి. సో అది మనము కన్ఫెషన్లో తెలిసిన విషయం కాబట్టి ఎగ్జిమేషన్ చేసి ఇఫ్ ఫౌండ్ టు బీ కరెక్ట్ ఆ బాడీ మనం రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆఫ్టర్ 29th మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ ఇతను ప్రసాద్ కనిపించట్లేదు అని కంప్లైంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళని నమ్మించి ఇతని మీద పాత కేసు ఉంది, ఈ కేసుకి సంబంధించి అతను మళ్ళీ హీఈస్ హైడింగ్ సమ్వేర్ సో అని చెప్పడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ నమ్మి అతని గురించి ఏం మిస్సింగ్ కంప్లైంట్ ఏది ఇవ్వలేదు ఈ ప్రసాద్ అనే అతని గురించి. సో 1st of December అంటే ఈ మంత్ ఫస్ట్ రోజు తను ఒక రెంటెడ్ కార్ తీసుకుని పాల్వంచ నుంచి తన ప్రశాంత్ వాళ్ళ భార్య సాన్విక అనే ఆవిడని అండ్ ఒక సిస్టర్ శ్రావణి వీళ్ళిద్దరిని తీసుకుని ప్రసాద్ని కల్పిస్తాను అని చెప్పి నిజామాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ సిస్టర్కి ఫస్ట్ ఆవిడని కల్పించి తీసుకొస్తాను అని కొంచెం కన్విన్స్ చేసి వైఫ్ని బాసరా బ్రిడ్జ్ దగ్గరకు తీసుకువెళ్ళి సో కార్లో ఆల్రెడీ 3 అక్యూజ్డ్ ప్రజెంట్ ఉన్నారు. A1 ప్రశాంత్ అండ్ విష్ణు అండ్ వంశీ. వాళ్ళు యాజ్ పర్ దేర్ ప్రయర్ ప్లాన్ ఒక తాడుతోటి థ్రాట్లింగ్ స్ట్రాంగ్యులేషన్ చేసి ఆవిడ్ని చంపేసి బాసరా బ్రిడ్జ్ పైనుంచి పడేశామని కన్ఫెషన్లో చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఏదైనా మిస్సింగ్ కేసెస్ ఆర్ అన్నోన్ డెడ్ బాడీస్ కేసెస్ ఏమైనా అయినాయా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. బాసరా ఆ బ్రిడ్జికి సంబంధించిన జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్తో అండ్ డౌన్ స్ట్రీమ్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఏదైనా అన్నోన్ డెడ్ బాడీస్ 174 కేసెస్ కానివ్వండి, అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా మనం వెరిఫై చేయాలి ఇప్పుడు. సో వాళ్ళు ఆవిడ బాసరా బ్రిడ్జ్ మీద నుంచి బాడీ డిస్పోజ్ చేసిన తర్వాత యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ మళ్ళీ శ్రావణి అనే సిస్టర్ని బండిలో ఎక్కించుకుని ఆవిడని మెదక్ జిల్లా చేగుంట పిఎస్ లిమిట్స్లో స్ట్రాంగ్యులేషన్ చేసి తాడుతోటి ఆవిడ బాడీ అక్కడ పడేసి పెట్రోల్ పోసి బర్న్ చేసి డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫ్టర్ దిస్ వీళ్ళకి 4th రోజు మళ్ళీ ప్రసాద్ అండ్ సాన్వికాకి 2 కమల పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని తీసుకొని రమ్మని చెప్తున్నారు ఫాదర్ అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా పాల్వంచ విలేజ్ నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్ళిన తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మెండోరా పిఎస్ లిమిట్స్లో ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది వంశీ అండ్ విష్ణు కాకుండా ఈ ప్రశాంత్ అనే వాళ్ళ జువెనైల్ బ్రదర్ ఉన్నారు నెక్స్ట్ అక్యూజ్డ్. సో దిస్ పర్సన్ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని థ్రాట్లింగ్ చేసి చంపేసి